హీరో కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో కూడా రిలీజ్ చేయాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు జూన్ 5వ తారీఖున దేశవ్యాప్తంగా రిలీజ్ అయితే కర్ణాటక ఎందుకు ఆపేసింది, ఎందుకు రిలీజ్ కానివ్వలేదని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సినిమా అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, అది ప్రతి చోట ఎక్స్ప్రెస్ చేసే అధికారం ఉందని, ఎవరో వచ్చి మాబ్ వైలెన్స్ జరిగిద్దనో కొన్ని విజిలాంటీ గ్రూప్స్ వచ్చి గోల్ చేస్తాయని చెప్పి సినిమా ఆపుతారా? సినిమా సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేసిన తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చిందని చెప్పి కూడా సుప్రీంకోర్టు అడిగింది. అంటే దేనికో భయపడి స్టేట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆపేసిద్దా? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, అంటే అసలు బ్యాక్గ్రౌండ్ దీనికి కాదా, కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్ లో ఈ కన్నడ లాంగ్వేజ్ అనేది తమిళ్లోంచి పుట్టింది అని చెప్పారు. అయితే కన్నడిగలకు ఈ మాట కోపం వచ్చింది. ఈ రెండు సిస్టర్ లాంగ్వేజెస్ కానీ తమిళ్లోంచి కన్నడ పుట్టడం ఏంటని చెప్పి చాలా మంది గోల్ చేశారు. ఆ సినిమా మా కర్ణాటకలోకి రానివ్వం, మా దగ్గర మేము చూడమని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. దాంతో కమల్ హాసన్ అపాలజీ కూడా చెప్పలేదు. ఈ విషయం కర్ణాటక హైకోర్టు కూడా వెళ్ళింది. చిన్న అపాలజీతో పోయేదానికి కమల్ హాసన్ ఎందుకు అపాలజీ చెప్పలేదని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అసలు హైకోర్టు ఎవరు అపాలజీ గురించి మాట్లాడటానికి? హైకోర్టుకి ఏం సంబంధం? కమల్ హాసన్ అపాలజీ చెప్పాలా లేదా అనే విషయం హైకోర్టు ఎందుకు డిసైడ్ చేయాలి? అది కాదు కదా. ఒకవేళ కమల్ హాసన్ స్టేట్మెంట్ ఇస్తే దానికి కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వండి, దానికి సంబంధించి వేరే రూట్ ఎత్తుక్కోండి. అంతేగాని సినిమా ఆపటం ఏంటి? సినిమా అన్ని సినిమాలు ఒకేలాగా రిలీజ్ అవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికి ఒకేలా ఉండాలి, రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే కదా. మరి ఆయన సినిమా మాత్రం ఎందుకు ఆపాలి?